15 ఆగస్టు వేడుకల అనంతరం ఢిల్లీ ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్ను పక్కన పెట్టి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తన పాదాలకు నమస్కరించడానికి వచ్చిన ఒక విద్యార్థి టోపీ కింద పడగా ప్రధాని మోదీ స్వయంగా దాన్ని తీసి ఆ విద్యార్థి తలపై సరిగా పెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగళూరులో బెంగాలీ యువకుడిని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన అసఫుల్ మాలిక్ అనే వ్యక్తి ఏడాది కాలంగా బెంగళూరులోని జిగాని ప్రాంతంలో ప్రముఖ టెక్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అతడు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బుంబసంద్ర ఇండస్ట్రియల్ ఏరియాలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఆ యువకుని అదుపులోకి తీసుకొని విచారించగా ఉగ్రవాద సంస్థలతో లింకులు బయటపడ్డాయి. ఆఫ్ఘన్కు చెందిన టీటీపీ ఉగ్ర సంస్థ హ్యాండ్లర్లతో అతడు తరచూ సంప్రదింపులు జరిపేవాడని పోలీసులు గుర్తించారు. భారత్, పాకిస్తాన్లో దాడులకు వారు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆఫ్ఘన్కు వెళ్లి ఉగ్ర సంస్థలో చేరడానికి ఆ యువకుడు సిద్ధమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న ఇద్దరు ఉత్తరప్రదేశ్ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ 370 రద్దు గురించి స్వతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు. ఈ ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేయకపోయి ఉంటే జమ్మూ కాశ్మీర్లో విలీనమయ్యేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు తిరుగుబాటు చేసేవారని అన్నారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజల పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఒమర్ అబ్దుల్లా కామెంట్స్ను బీజేపీ ఖండించింది. ఇండిపెండెన్స్ డే రోజున ఒమర్ అబ్దుల్లా రాజకీయాలు చేస్తున్నారని మండిపడింది. భవిష్యత్ ప్రణాళికలు మాట్లాడాల్సిన వేదికను ఒమర్ అబ్దుల్లా రాజకీయాలకు వాడుకున్నారని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీజేపీ నేత సునీల్ శర్మ విమర్శించారు. అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు శ్రీనగర్లోని ప్రతిష్టాత్మక షేర్-ఏ కశ్మీర్ స్టేడియంలో ఇరానీ కప్ టోర్నమెంట్ జరగనుంది. 2025-26 రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జమ్మూ కాశ్మీర్ టీం రెస్ట్ ఆఫ్ ఇండియా టీంతో ఈ మ్యాచ్లో తలపడనుంది. 1986 సెప్టెంబర్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత దాదాపు 40 ఏళ్లకు కశ్మీర్ లోయలో జరుగుతున్న అత్యంత కీలకమైన క్రికెట్ టోర్నమెంట్ ఇదే. జమ్మూ కాశ్మీర్లోని డోడా జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 9150 అడుగుల ఎత్తులో దడ్కై అనే గ్రామం ఉంది. ఇక్కడి జనాభాలో 90% మందికి పైగా ప్రజలు పుట్టుకతోనే మూగా చెవుడుతో బాధపడుతున్నారు. అందుకే ఈ ఊరికి సైలెంట్ విలేజ్ అనే పేరు వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన రేష్మా బీబీ, పర్వీన్ కౌసర్, సైరా ఖాతూన్ అనే ముగ్గురు అక్క చెల్లెళ్ళు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తమ గ్రామంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఆశపడ్డారు. జెండాలు కుట్టడానికి అవసరమైన బట్టను మార్కెట్ నుంచి తీసుకురావాలని తండ్రిని కోరారు. ఆయన క్లాత్ తెచ్చే వరకు ఆహారం తీసుకోబోమని పట్టుబట్టడంతో తండ్రి నగరానికి వెళ్లి తీసుకొచ్చాడు. రాత్రింబవళ్లు శ్రమించి ముగ్గురక్క చెల్లెళ్ళు 150కి పైగా జెండాలను కుట్టి గ్రామంలోని ప్రతి ఇంటిపై కప్పుపై జాతీయ జెండాలను రెపరెపలాడించారు. నిశ్శబ్ద గ్రామంలో వారు నింపిన ఈ దేశభక్తి రంగులు దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.